పిఠాపురంలో విగ్రహాలు కూలగొడితే, లేకపోతే అంతర్వేదిలో రథదగ్ధం చేస్తే, పిచ్చోళ్ళు తగలబెట్టారు, లేకపోతే కనుక పిచ్చోళ్ళు పగలగొట్టారు, లేకపోతే తేనెటీగలు తగలబెట్టిన ఇలాంటి ప్రచారం చేసి ఆ రోజున సమాధానాలు చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలదీశారు, నిందించాము ప్రతి ఒక్కళ్ళం కూడా. కానీ ఇప్పుడు విచిత్రమైనటువంటిది, ఆ పిచ్చోళ్ల ప్లేస్లో బూచోళ్ళు వచ్చినట్టున్నారు. తాజాగా ఏదైతే తిరుపతి దగ్గర జరిగినటువంటి అంశాన్ని, అంటే మనవాడైతే ఒక రకంగా ఎదుటివాడైతే ఎట్లా ఉంటుంది, ఇదివరకు జగన్ టైంలో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే ఫ్రంట్ పేజీ బ్యానర్ పెట్టి హిందువులను అవమానించారు లేకపోతే ఇదని రాసుకొచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు బ్యాక్ పేజీలో 16వ పేజీలో కేవలం ఒక సింగిల్ లైన్, అది కూడా తిరుపతిలో అన్నమయ్య విగ్రహానికి శాంతాక్లాజ్ టోపీ బిచ్చగాడి పనేనని వెల్లడించిన పోలీసు. తిరుపతి రాయల చెరువు రోడ్డు కూడల్లోని అన్నమయ్య విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు శాంతాక్లాజ్ టోపీ తొడగడం మీద వివాదం నెలకొంది. మంగళవారం ఉదయం వెలుగు చూసిన ఘటన మీద హిందూ సంఘాలు, స్వామీజీలు, బజరంగ దళ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. శ్రీవారి పరంభక్తుడైన అన్నమయ్య విగ్రహాన్ని అపచారం చేసిన వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర స్వామి ఆ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసే వరకు ఉపవాస దీక్ష చేస్తానని స్పష్టం చేశారు. తిరుపతి తూర్పు పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలిస్తే బిచ్చగాళ్ల కనిపిస్తున్న వ్యక్తి దుశ్చర్యకు పాల్పడినట్టు గుర్తించారు. కూడళ్లలో పెన్నులు విక్రయిస్తూ ఉంటాడని, అతన్ని అదుపులోకి తీసుకుని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘట్ట మీద ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, సంయమనం పాటించాలని కోరారు. ఇలా చేయడానికి అతన్ని ఎవరైనా ప్రోత్సహించారనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. ఇదే ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది. ఇంకోటి, అదేందుకు పెన్నులు అమ్ముకోవడం అంటే వాళ్ళకి లెక్క చెప్పాలి, అయ్యా ఇదిగో ఇది రేటు ఉంది అయ్యా ఇది అని చెప్పేసి. అట్లా అనేటటువంటి వాడు బిచ్చగాడు ఎట్లా అవుతాడు? ప్లస్ అతను పెట్టినటువంటిది ఉద్దేశపూర్వకంగా అతను వెనకాల ఎవడో ఉన్నాడు కాదు, ఖచ్చితంగా అతన్నైతే అరెస్ట్ చేయాలి కదా. కథ నడుస్తున్నాయి ప్రస్తుతం, రూటు మారిందంతే.